Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నిత్యం స్టూడెంట్స్ రద్దీతో ఎప్పటికీ కిటకిటలాడుతుండేటువంటి అమీర్పేట్లోని మైత్రివనం చౌరస్తాలోని ఆదిత్య ఎంక్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు వేగవంతంగా. గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ నిత్యము ఎప్పుడు కూడా అక్కడ స్టూడెంట్స్ రద్దీతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చూస్తుంటాం. అమీర్పేట్లోని మైత్రివనం వద్ద ఎలాంటి పరిస్థితి ఉంటుందో, అక్కడ కోచింగ్ సెంటర్స్ అధికంగా ఉంటాయి, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ హబ్గా భావిస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్స్ నుంచి వచ్చి అక్కడ అందరూ కూడా తమ తమ కోచింగ్ సెంటర్స్లో వారు నేర్చుకునేటువంటిది నేర్చుకుంటారు. అలాంటి రద్దీగా ఉండేటువంటి ఆ భవనం కాంప్లెక్స్, మైత్రివనం భవనం కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కాంప్లెక్స్లో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం సంభవించడం అనేది షాకింగ్కి గురి చేసింది. ఏమైంది, విద్యార్థులకు ఎలా అగ్ని ప్రమాదం సంభవించింది అనేటువంటి వార్త తెలియగానే కంగారు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఒక్కసారిగా జనమంతా కూడా అక్కడ గుమిగిడిపోయారు. అక్కడ ఎప్పటికీ రష్గా ఉంటుంది. సో దీంతో వెంటనే ఈ విషయం తెలియగానే క్షణాల్లోనే అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. అక్కడికి మంటలను అదుపు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ఇరుకుగా ఉంటాయి. ఆ కాంప్లెక్స్ అంతా కూడా చూస్తుంటాం మనం. పూర్తిగా ఫ్లెక్సీలు కట్టి ఇరుకుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వందల కొద్దీ అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వెంటనే జమ అయిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ లోపల ఉన్నటువంటి విద్యార్థులు సేఫ్గా బయటకు వస్తారా లేదా, ఎంతమంది చిక్కుకున్నారు ఏంటి అనేటువంటిది కూడా వారికి ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో చూడండి, అక్కడ రెస్క్యూ కొనసాగిస్తున్నారు. నిచ్చెనతోటి స్టీల్ నిచ్చెనతోటి కూడా ఆ పైకి వేసి అందులో ఉన్నటువంటి వారిని దింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా, స్థానికులు, పోలీసులు, అదేవిధంగా మిగతా వారందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. జనం కూడా చాలా ఎక్కువగా అక్కడ క్రౌడ్ పూలింగ్ జరిగింది. ఎందుకంటే ఆ ప్లేస్ అలాంటిది. ఎప్పటికీ నిత్యం స్టూడెంట్స్తో రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ఒకేసారిగా ఇలాంటి ప్రమాదం జరిగి అందులో ఇంకా స్టూడెంట్స్ ఇరుక్కుపోయారనేటువంటి వార్త అక్కడున్న వాళ్ళందరూ కూడా అటెన్షన్ని ఒకసారిగా అక్కడి వైపు తిప్పేసింది. వారిని కాపాడాలనేటువంటి ఆతృతతోటి వారందరూ అక్కడ జమ అయిపోయారు. వందల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి వారందరూ స్టూడెంట్స్తో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా రోడ్డు మీద మొత్తం గుమిగూడారు. వారిని కాపాడడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు. ఒక్కొక్కరు ఒక ఐడియాతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి వారు కూడా ప్రయత్నం చేసి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండానే ఇదంతా కూడా బయటపడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది, ఇంకా వెతుకుతున్నారు. ఆల్మోస్ట్ చాలామంది విద్యార్థులు బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది. ఇంకెవరైనా చిక్కుకుంటే వారిని కనిపెట్టేందుకు కూడా మంటలను ఆర్పు చేస్తూ అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా అమీర్పేట మైత్రివనంలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాద ఘటన అయితే ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారింది.